నజరేతు ప్రార్థన మందిరం పెదార్లుగూడెంనకు స్వాగతం సుస్వాగతము. ప్రస్తుతం చర్చిల్లో కనిపించే కొన్ని తప్పులు, లోపాలు, రాబోయే తరాలపై వాటి ప్రభావాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఇప్పటి చర్చిల్లో కనిపించే కొన్ని తప్పులు చూస్తే షోలుగా మారిన ఆరాధన దేవునికి కాకుండా ప్రజలకు చూపించే కార్యక్రమంలా మారుతుంది. అవే స్టేజ్ లైటింగ్, మ్యూజిక్ మీద ఎక్కువ దృష్టి. దీని ద్వారా హృదయం దేవుని వైపు కాకుండా భావోద్రేకాల వైపు వెళ్తుంది. అవి ఎమోషన్స్ వైపు వెళ్తుంది. వాక్య బోధ తగ్గిపోవడము, ఇతర విషయాలకు ప్రాధాన్యత పెరగడం జరుగుతుంది. క్లుప్తంగా సందేశాలు, ఈత బోధలు, ఇన్స్పిరేషన్ స్పీచ్ మాత్రమే తప్ప లోతైన బైబిల్ బోధలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా విశ్వాసులు బలహీనంగా మారిపోతున్నారు. ఆశీర్వాదం అంటే సంపద అనే తప్పు భావనలోకి వెళ్తూ ఉన్నారు. దేవుడు ఉంటే డబ్బు, సక్సెస్ తప్పకుండా వస్తాయని బోధిస్తున్నారు. ఇది ప్రాపర్టీ గాస్పెల్ కిందకు వస్తుంది. ఇది ప్రమాదకరం. ఎందుకంటే శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసం కూలిపోతుంది. పాస్టర్స్ మీద ఎక్కువ ఆధారపడటం, దేవుని కంటే వ్యక్తులపై ఆధారపడటము, పాస్టర్స్ చెప్పింది ఫైనల్ అనే భావన, దురభిమానము అనే పాపము పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు స్వయంగా వాక్యాన్ని తెలుసుకోవాలని దేవుని సంకల్పము. పరిశుద్ధత గురించి నిర్లక్ష్యము, పాపము గురించి, నరకం గురించి బోధించడం తగ్గిపోతుంది. కృప ఉంది కాబట్టి ఏదైనా పర్వాలేదు అనే దారిలో సేవకులు, బోధలు ఉన్నాయి. విశ్వాసులు కూడా అదే దారిలో నడుస్తూ ఉన్నారు. ఇది సత్యవాక్యానికి విరుద్ధ పోకడ. రాబోయే తరాలపై దీని ప్రభావము. సోషల్ మీడియా క్రైస్తవ్యం, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ క్వాడ్స్ మాత్రమే తప్ప లోతైన ఆధ్యాత్మిక జీవితం ఉండటం లేదు. సీన్ స్పిరిచువాలిటీ, నాట్ లైవ్ స్పిరిచువాలిటీ. ఫీలింగ్స్, ఎమోషన్స్ ఆధారంగా విశ్వాసం. నేను ఎమోషనల్గా ఫీల్ అయితేనే దేవుడు ఉన్నాడు అనే భావనకు ఈ తరం ప్రజలు వచ్చారు. విశ్వాసం అనేది భావోద్రేకాల మీద కాదు, ఏది సత్యం అనే దాని మీద ఉండాలి. ఈ లోకపు జీవన శైలితో కలిసిపోవడము, విలువలు కోల్పోతున్నారు. డ్రెస్సింగ్ సెన్స్ మారింది. ఆలోచనలు పూర్తిగా లోకానుసారంగా మారిపోతున్నాయి. లోకానికి పరిశుద్ధ విశ్వాసులకు మధ్య తేడా కనిపించడం లేదు. తక్షణ ఫలితాల కోసం ఆధారపడుతున్నారు. ప్రార్థన చేసిన వెంటనే ఆశీర్వాదం రావాలని భావిస్తున్నారు. ఓర్పు, ఓపిక, నిరీక్షణ, ఎదుగుదల లేకపోకుండా పోతుంది. అంకిత భావం లేదు, సమర్పణ లేదు, ప్రార్థన అనుభవం లేదు, క్రమంగా బైబిల్ చదవటం లేదు, ఆత్మీయ క్రమశిక్షణ లేదు, సంఘంతో సహవాసం లేదు, పరిచర్య లేదు. ఆరాధనకు చర్చిగా కూడా నిర్లక్ష్యంగా రావడము, వచ్చిన అస్థిరంగా ఉండటం వంటి లోపాలు, ఇవన్నీ ఆత్మీయ పతనానికి దారితీస్తూ ఉన్నాయి. పరిష్కార మార్గాలు గమనిస్తే వ్యక్తిగతంగా దేవునితో సంబంధం పెంచుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన వాక్య అధ్యయనం అలవర్చుకోవాలి. వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఏదైనా విన్నా, ఏది చేయదలిచినా ఇది బైబిల్కి సరిపోతుందా అనే ప్రశ్న వేసుకోవాలి. నిజమైన ఆరాధనకు తిరిగి రావాలి. పాటలు పాడటం మాత్రమే కాదు, హృదయం ముఖ్యము. ఆత్మతో, సత్యంతో దేవుని ఆరాధించాలి. పరిశుద్ధ జీవితం ఉండాలి. చిన్న విషయాల్లో కూడా దేవునికి విధేయత కనబరచడం నేర్చుకోవాలి. సహవాసము, ఫెలోషిప్లో అంటుకట్టబడి ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి మంచి సంఘం అవసరం. ఈ రోజులో క్రీస్తు సంఘానికి పెద్ద ప్రమాదము బయట హింసల వల్ల కాదు, లోపల కలుషిత వల్ల పెద్ద ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, కల్చర్ ఫాలో అవ్వడం కాదు, క్రీస్తు కేంద్రంగా జీవించడం నేర్చుకోవాలి.